న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసనపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని 10వ వార్డు నెక్కొండ రోడ్డులో వర్షపు నీరు నుంచి గుంతలు ఏర్పడటంతో స్థానికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ అధికారులు పరిశీలించారు. 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి గుంతలను వెంటనే పూడ్చి నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపటిలోపు గుంతలు పూడ్చి తగిన ఏర్పాట్లు చేస్తామని కమిషనర్ భాస్కర్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువ రోడ్డు పూర్తి అధ్వాన్నంగా మారింది. పెద్ద గుంతలు పడటంతో చిన్నపాటి వర్షానికి నీరు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. భద్రకాళి గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు ప్రస్తుత కూడా చైర్మన్ ఇనుగల వెంకటరామరెడ్డి సవాల్ విసిరారు. తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు మాజీ కూడా చైర్మన్ మరి యాదవరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు వచ్చారు. మరి యాదవరెడ్డిని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూపల్లి కృష్ణారావు నాకు ఉత్తరం రాసి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 1,77,000 కోట్ల అప్పు మాత్రమే చేసింది అన్నాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆర్బీఐ నుండే 1,86,607 కోట్లు అప్పు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా రియల్ ఎస్టేట్ దందాన్ని చేస్తున్నాడు. భూభారతిలో దొంగలు పడ్డారని ఒక ప్రముఖ పత్రిక ప్రచురించింది. మరి ఆ దొంగలు ఎవరు? ప్రభుత్వమా, వెనుక నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కుట్రదారుల? రైతు వేలిముద్ర లేకుండా భూమి పట్టాలు మార్పులు చేయకుండా ఉండేలా కేసీఆర్ పటిష్టంగా ధరణిని రూపొందించాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అవగాహన లేకుండా భూభారతి తెచ్చి అక్రమాలకు పాల్పడేలా చేస్తున్నారు. 4,000 దరఖాస్తులు ఎలాంటి వేలిముద్ర లేకుండా అప్రూవ్ అయ్యాయని మాజీ ఎమ్మెల్యే గాద్రి కిషోర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవిని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ను సినీ నటుడు విజయ్ దేవరకొండ, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు సందర్శించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపంగా కొనియాడారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన ధీరుడని, ఆయన స్ఫూర్తిగాను భావితరాలకు తెలియచేయాలని కలెక్టర్ అన్నారు. బోధన్ మండలం జాన్కంపేట గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్తులు ఆలయాలలో గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వయంభూ లింగేశ్వర ఆలయం, హనుమాన్ ఆలయం, మహాలక్ష్మి ఆలయం, గ్రామ దేవతలకు ఈ పూజలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ పరిధిలోని సుందరయ్య నగర్లో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిమెంట్ రోడ్డు వేయడానికి ముందు గ్రావెల్, పీసీసీ వేసి రోలర్తో కాంపాక్షన్ చేయాల్సి ఉండగా వాటిని విస్మరించి నేరుగా సీసీ రోడ్డు వేస్తున్నారని వారు చెబుతున్నారు. అధికారులు పనుల నాణ్యతను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.